బెల్లంపల్లి. మా పాప వచ్చేసి 9th క్లాస్ జైనబ్ మైనార్టీ స్కూల్లో చదువుతుందండి. జనవరి 1న మా ప్రమేయంతో మా పిల్లలని ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారు హాస్టల్ వాళ్ళు. ఆల్రెడీ మీటింగ్ పెట్టారు, చెప్పారు మాకు. వాళ్ళకి అయ్యే ఖర్చు కూడా 150 రూపాయలు తీసుకున్నారు. పోయిన్లు ఎంజాయ్ చేసిండ్రు, బాగానే ఉంది, వచ్చారు. మా పిల్లలకి ఎలాంటి ప్రమాదం ఏం జరగలేదు. మేము చేయండి వాళ్ళు చేసారు. సో మేము కూడా హ్యాపీగా ఉన్నాం, మా పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇందులో వ్యక్తిగత కక్షలు కట్టి మా పిల్లలను సఫర్ చేద్దామని చెప్పేసి ఎవరిదో ఏదో కక్షలు తీసుకొచ్చి ఇందులో పెట్టేసి పిల్లలకి ఏదో అయింది అని చెప్పేసి ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ఏం చేయొద్దు. మా పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు, మేము మనస్ఫూర్తిగానే పంపించినాం. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. తల్లిదండ్రులు అందరం కలిసి మేము చెప్తున్న స్టేట్మెంట్. ఫస్ట్కి అడ్మిషన్ తీసుకెళ్ళిళ్ళు, 9కి పేరెంట్స్ మీటింగ్ పెట్టి, ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే పేరెంట్స్ చెప్పేవాళ్ళు కదా ఆ రోజు మీటింగ్లోనే, ఫుడ్ పాయిజన్ అయింది, మా పాప ఇట్లుంది, మా పాప అట్లుందని. అందరు పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని అడ్మిషన్ తీసుకెళ్ళిళ్ళు కదా. ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే అప్పుడే చెప్పేవారు కదా, ఫుడ్ పాయిజన్ అయిందని ఫేక్ న్యూస్ ఇట్లా ఎందుకు ఇస్తున్నారు అందరూ. మా పిల్లలు అది స్టడీ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, అట్లా కావాల్సుకుని ఎవరో ఇచ్చిల్లా, ఎవరో బయటికి వెళ్ళాలి. ఫుడ్ పాయిజన్ అయిందేమో, ఎవరి పాపకి అయింది, ఎవరు అయ్యి ఎవరు కంప్లీట్ ఇచ్చిల్లో వాళ్ళు బయట పెట్టాలి. అది మేము అంత పేరెంట్స్ వచ్చిందే అందుకు. ఇలాంటి అసలు ఏం జరగలేదు. ఫుడ్ పాయిజన్ అయితే మేము చెప్తాం కదా, ఆల్రెడీ 9కి మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ పెట్టిల్లు, మీ పాప వాళ్ళు ఎట్లున్నారు, మా హాస్టల్ ఎట్లుంది అని. మరి మా పాప వాళ్ళు ఇట్లున్నారు అట్లున్నారు అని అడిగేవాళ్ళం కదా మేము. పేరెంట్స్ అందరం వచ్చినప్పుడే మేమే డబ్బులు ఇచ్చి మా పర్మిషన్ తీసుకొని వాళ్ళు తీసుకెళ్ళి, మళ్ళీ తీసుకెళ్ళింది ఎక్కడో కాదు, పక్క గ్రౌండే. మైనారిటీ హాస్టల్ పిల్లలు, మా పాప అందులో 9th క్లాస్ చదువుతుంది, తన పేరు జైనబ్. హాస్టల్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళారు. పాప పిల్లలందరూ మంచి ఎంజాయ్ చేసారు. ఎక్కడి నుంచి ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారో తెలియదు. ఫుడ్ పాయిజన్ అయిందన్నదైతే పచ్చి అబద్ధం. మా పిల్లలు ఇప్పటికే హాలిడేస్ ఇచ్చి 4 days అవుతుంది, ఇంటికి వచ్చారు, చాలా హెల్తీగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిందన్నదైతే అబద్ధం సార్.